అయితే ఇంకోటి మీరు ఈ బల్లి గురించి మాట్లాడినాం. మన దగ్గర ఏదైనా ఫుడ్లో బల్లి వచ్చినా అంటే అది విషం రాబోయే తినొద్దు అని అంటారు. సో ఏదైనా మిల్క్లో ఏదైనా పడ్డా తినొద్దు అంటారు. మీ అబ్బాయి ఇక్కడ కూర్చొని బల్లి ఉందని చెప్పి చూపిస్తాడు. తింటావా? సో అందులో అంటే మరి పాములో విషయం ఉండదా? ఉంటది. మరి మిగతా వాటిలో విషయం తీసేస్తారా? తీసేస్తారు కదా. తినే కేటగిరీ వేరు ఉంటుంది, దాన్ని సపరేట్ గా పెంచుతారు. కాదు అంటే చైనాలో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, తినాలనిపించలేదా మీరు? అనిపించలేదు భయ్యా. అనిపించలేదా? అనిపించలేదు భయ్యా. ఓకే, నిజంగా నేను మంచి ఫుడ్, ఓకే మంచి మస్తు తింటా, బిర్యానీ తింటా, తలకాయ తింటా, బోటి తింటా, అన్ని తింటా. కాబట్టి ఇవి మాత్రం తినాలని అనిపించలేదు, వాటి జోటికి వెళ్ళాలని అనిపించలేదు, కానీ చూపించాలనిపించింది. సో ఎవ్రీథింగ్ చూపించా. అంటే మీ పిల్లలు ఎప్పుడైనా డాడీ తిందాం అది అని చెప్పేసి? లేదు. మేము మా ఫ్యామిలీ వచ్చేసి మేము పోర్క్ అండ్ బీఫ్ కూడా తినాం మేము. ఓకే ఓకే. అంటే యూజువలీ మా ఫ్యామిలీలో నాకు తెలిసిన వాళ్ళు తింటారు కొంతమంది, కానీ నేను పర్సనల్గా నాకెవరు తినొద్దని చెప్పలే. కానీ నేనైతే పోర్క్ అండ్ బీఫ్ కూడా తినను నేను, అవుట్ ఆఫ్ నా ఇంట్రెస్ట్. నాకు టేస్ట్ నచ్చలేదేమో అందుకే తినలేదేమో కానీ తినను నేను అవి. ఓకే. వాళ్ళు తినే వాటి గురించి మాట్లాడుకుంటే వెరైటీ నాకు షాకింగ్ ఏంటి అంటే తేలు, ఇదేమంటారు, ఇది స్కార్పియన్ ఉంటది కదా, దాని తెలుగులో ఏమంటారు, తేలు తింటుండే భయ్యా. కర్రే తేలు ఉంటుంది, ఇట్లా మంచి కట్టెకి ఇట్లా పట్టించి ఉంటది, తిన్నారు దాన్ని, నిజంగా తిన్నారు. నాకు డౌట్ వచ్చి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఇట్లా తుంచి చూసా, చేతులు ఇట్లా తుంచి చూసా, క్రిస్పీ కరకర కరకర. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇట్లా మనం మురుకులు తింటే కరకర సౌండ్ వస్తుంది చూడ, అట్లా వస్తుంది. అట్లా ఉంటేనే ఇది. ప్లస్ ఇంకోటి తేలు ఆర్ కాక్రోచెస్ తింటారు అనమాట. కాక్రోచెస్ లో కూడా కాక్రోచెస్కి ఇవి ఎంత చిన్నగా ఉంటాయి మన కాళ్ళు, అవును, ఆ చిన్న కాళ్ళు ఊసిపోతే కూడా దానికి రేట్ లేదు. ఓకే, ఆ కాలుతో ఉంటేనే, అంటే ఊసిపోకుండా ఫ్రై చేయాలి వీళ్ళు. ఓకే, అవి కూడా ఊసిపోకుండా ఉంటేనే ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుని తింటారు మళ్ళీ. అట్లా అన్నీ ఉంటాయి, బార్బిక్యూ చేస్తారు, ఇవన్నీ చేస్తారు.